హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు పర్ఫెక్ట్ మామ్ లైఫ్. నేను మీ లావణి. ఓకే అండి, వింటర్ సీజన్ అంటూ స్టార్ట్ అయిపోయింది. ఇంకా మనకు చలికాలం అంటూ స్టార్ట్ అయిపోయింది కదండి. ఓకే అండి, చూస్తున్నారు కదా, టీ అంటూ నేను ప్రిపేర్ చేసేస్తున్నాను. ఇలా క్యారెట్స్, బీట్రూట్ అంటూ కట్ చేసి పెట్టేసుకుంటానండి ఎవ్రీ టైం. నేను మనకు ఏదైనా చేసుకోవాలంటే మనకి ఈజీగా ఉంటుంది. ఓకే అండి, ఇలా అన్ని కట్ చేసేసుకొని పెట్టేసుకుంటాను. అండ్ ఈరోజు నేను ఒక రెసిపీ చేయాలనుకుంటున్నానండి. అది కూడా సాంబార్ రెసిపీ చేయాలనుకుంటున్నాను. సాంబార్కి కావాల్సిన ఐటమ్స్ అంటూ నేను జెప్టో నుంచి తెప్పించేసుకున్నానండి. చూస్తున్నారు కదా, ఇలా జెప్టో అంటూ ఆర్డర్ చేయగానే వచ్చేస్తుందండి. మాకు అన్నీ అవైలబుల్గా ఉంటుంది, బ్లింకిట్, జెప్టో అట్లాంటివి. అండ్ చూస్తున్నారు కదండి, అవునండి, సాంబార్ చేయాలనుకుంటున్నాను. సాంబార్ కావాల్సిన ఆనపకాయ, మునక్కాయలు, వంకాయలు ఇలాంటివన్నీ తెప్పించేసుకున్నానండి. అండ్ ఇంకా మనం ప్రొసీజర్కి వెళ్ళిపోదాం. అన్ని కటింగ్స్ అంటూ చేసేసుకుందాం. ఓకే అండి, చూస్తున్నారు కదా, చాలా ఫ్రెష్గా చాలా బాగుంటాయండి. ఇలా మంచిగా లేత తీసేసుకొని మంచిగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మునక్కాయలు కూడా మంచిగా టేస్టీగా ఉంటాయి. ఓకే అండి, ఫ్రెష్ వాడితే అన్ని వంటలు అంటూ సూపర్గా అయిపోతాయి. ఓకే అండి, ఇప్పుడు మనము ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. కావాల్సిన ఐటమ్స్ అన్నీ మనం కటింగ్ అంటూ చేసేసుకుందాం. ఓకే అండి, నాతో పాటు వచ్చేసేయండి. ఓకే అండి, చూసారు కదా, అన్ని కటింగ్స్ అన్నీ అయిపోయాయి. మునక్కాయ, ఆనక్కాయ, వంకాయ, టమాటోస్ ఇవన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను. ఓకే అండి, ఇంకా మనము తాలింపు వేసుకోవడమే. ఓకే అండి, ఈ చలికాలంలో ఇంకా అసలు మనం హెయిర్ కేర్, బాడీ కేర్, స్కిన్ కేర్ అంతా తీసుకోవాలండి. ఇది చెనా ఆకు అనేదో అన్నారండి. ఇది ఆకు పేరు నేను మళ్ళీ ఒకసారి కనుక్కుంటానండి. ఈ ఆకు అనేసి అన్నారు. దీన్ని కూడా మనం పొడి చేసుకుందాము. నేను తీసుకున్నప్పుడు ట్రై చేసి పెట్టుకున్నానండి. ఇలా ఆయిల్ వేసేసుకొని కొద్దిగా ఫ్రై చేసేసుకున్నాను. ఇది కరివేపాకు అన్ని పొడిలన్నీ చేసుకోవాలనుకుంటున్నాను. ఇది కరివేపాకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఇది పుట్నాల పప్పు పొడి. ఓకే అండి, ఇలా అన్ని పొడులు చేసుకోవాలని. ఇది ఎల్లిగడ్డ కారం, చాలా టేస్టీగా స్పైసీగా బాగుంటుందండి. ఇప్పుడు మనము తాలింపు అంటూ వేసేసుకుందామండి. ఇంకా మీకు అన్నీ తెలుసు కదా, సాంబార్కి కావాల్సిన తాలింపు అంటూ అలా 1 by 1 అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసుకోవాలండి. అండ్ ఇప్పుడు మనకు ఓకే అండి, అలా ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఆవాలు, జీలకర్ర, కొద్దిగా మెంతులు అనేది కూడా వేసానండి. మెంతులు వేయడం వల్ల మనం బాడీ కూడా మంచిగా హీట్గా ఉంటుంది. ఆనియన్స్ కూడా వేసాను, చూస్తున్నారు కదండి. అలా అన్నీ వేసేసుకున్నాను. కొద్దిగా బే లీఫ్ కూడా వేసుకున్నాను. ఓకే అండి, ఇప్పుడు బే లీఫ్ కూడా వేసేసుకున్నాను కదా. ఆనియన్స్, బే లీఫ్, ఆవాలు, జీలకర్ర, మెంతులు ఇవన్నీ వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. ఓకే అండి, అలా అన్నీ వేసేసుకొని కలిపేసుకున్న తర్వాత మనం వెజిటేబుల్స్ అంటూ యాడ్ చేసేసుకోవాలండి. మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసేసుకుందాం. ఆనకాయ, వంకాయ అండ్ మునక్కాయ ఇలాంటివన్నీ యాడ్ చేసేసుకుంటే చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఒకసారి అయితే మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ మేము కాంబినేషన్ అంటూ రైస్లో అయినా ఇంకా మంచి మంచి
రెసిపీస్ అంటూ మన ఛానల్లో ఉన్నాయండి. మీరు స్మార్ట్ షెఫ్ తెలుగు ఛానల్లో కూడా చూడొచ్చు. అండ్ మన ఇప్పుడు పర్ఫెక్ట్ మామ్ లైఫ్ ఛానల్లో కూడా కొన్ని రెసిపీస్ అంటూ యాడ్ చేస్తున్నాను, అంటూ పెడుతున్నాను. ఇలా మనం అన్ని వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకొని బాగా కలిపేసేసుకోవాలండి. అండ్ మసాలాలు అన్నీ వేసేసుకోవచ్చు. ఇందులో మసాలా అంటే ఉప్పు, కారం, పసుపు ఇవి వేసానండి. అండ్ వేసేసుకొని ఇలా నైస్గా కలిపేసుకుంటున్నాను. ఓకే అండి. ఇలా అంతా వేసేసుకున్న తర్వాత ఒకసారి మనం కలిపేసేసుకొని దీంట్లో చింతపండు రసం అనేది వేసేసుకుందాం. ఓకే అండి. ఇలా చింతపండు రసం అనేది కంపల్సరీ కదండి ఈ సాంబార్లో. అండ్ టమాటోస్ కూడా లాస్ట్కి యాడ్ చేసుకుందాం. ఫస్ట్ అయితే సాంబార్లో చింతపండు రసం అంటూ వేసేసుకుందాం. ఓకే అండి. ఓకే అండి. ఇలా మనకు కందిపప్పు అంటూ బాయిల్ చేసేసుకున్నానండి. అండ్ ఒక 4-5 విజిల్స్కి పెట్టి ఇంకా మనం ప్లెయిన్గా ఉడకబెట్టేసుకోవాలండి. మనం ఒక 4 విజిల్స్ వచ్చేస్తే మనకి ఈ టైప్ వచ్చేస్తే మనం చింతపండు ఆల్రెడీ పోసేసాం కదండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ అంటూ వేసేసుకొని ఇంకా మనము ఈ వెజిటేబుల్స్ దాంట్లో వేసేసుకోవడం అంతే అండి. ఇంకా వింటర్ అంటూ స్టార్ట్ అయిపోయింది. అన్ని వేడివేడిగా తినడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. పిల్లలు కూడా మంచిగా వేడి ఫుడ్ అంటూ ఇస్తూ ఉండండి. ఇంకా వాళ్ళకు పాలు తాగితే వాళ్ళకు కొద్దిగా మిరియాల పాలు, కొద్దిగా అందులో పసుపు అంటూ వేసేసుకొని కొద్దిగా బాయిల్ చేసేసి పిల్లలకంటూ పాలు అంటూ అట్లా ఇవ్వండి ఫ్రెండ్స్. అంటే పిల్లలకి కాకుండా పెద్దవారికి కూడా అలా మిరియాల పాలు అండ్ పసుపు వేసి ఇస్తే మంచి యాంటీబయోటిక్ లాగా ఉంటుంది. ఒకసారి ఉప్పు చెక్ చేసుకొని తర్వాత టమాటోస్, కొత్తిమీర అండ్ చిల్లీస్ అంటూ యాడ్ చేసేసుకోండి. ఓకే అండి. ఈ చలికాలంలో వాటర్ కూడా మంచిగా బాయిల్ చేసుకొని చల్లార్చిన వాటర్ అంటూ తాగుదాం ఫ్రెండ్స్. నేను కూడా అలాగే అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంట్లో నాకు డిస్పెన్సర్ ఉంది కాబట్టి హాట్ వాటర్ ఎలాగో వచ్చేస్తుంది. మీరైతే కొద్దిగా హాట్ వాటర్ అంటూ ప్రిఫర్ చేయండి. పిల్లలు కూడా వెచ్చగా గోరువెచ్చగా నీళ్ళు తాగిపిస్తూ ఉండండి ఫ్రెండ్స్. పిల్లలకి కూడా మనం ఒకసారి వెజిటేబుల్స్ అంటూ చెక్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు సాంబార్ మసాలా అంటూ వేసేసుకుందాం. ఓకే అండి. ఇలా సాంబార్ మసాలా వేసేసుకొని ఒకసారి కలిపేసేసుకుందాము. మీరు ఉప్పు ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే అండి. ఒకసారి సాంబార్ మసాలా వేసాం కదండి, మంచి వెజిటేబుల్స్కి అన్ని పట్టే వరకు ఒక 2 మినిట్స్ అలా క్యాప్ పెట్టేసుకొని ఒకసారి తింపేసేసుకుంటే అయిపోతుందండి. చూస్తున్నారు కదా, ఇలా సాంబార్ అంటూ రెడీ అయిపోయింది. మేమైతే రైస్తో కాకుండా డిఫరెంట్గా తిన్నామండి. అది కూడా చూడండి ఫ్రెండ్స్, నేను చూపిస్తాను ఇలా మేము సాంబార్ అంటూ ఎలా తిన్నామో. చూస్తున్నారు కదండి, ఇలా వంకాయ మంచిగా ఉడికిపోయిందండి. వంకాయ, మునక్కాయ, ఆనంకాయ అన్నీ ఉడికిపోయాయి. మంచి టేస్టీగా అనిపించిందండి. వేడివేడిగా మంచి వేడివేడిగా రైస్ ఇలా ఇది వేడివేడిగా వేసి కొద్దిగా నెయ్యి వేసుకొని పిల్లలకి పెట్టినా బాగుంటాయండి. అన్ని వెజిటబుల్స్ ఉన్నాయి కదా. మేమైతే సాంబార్ ఇడ్లీ ఇలా సాంబార్ ఇడ్లీ తిన్నామండి. అంటే మీకు చెప్పాను కదా పొడులు కూడా చేస్తున్నా అనేసి. ఓకే అండి. వింటర్లో మనం తీసుకోవాల్సిన టిప్స్ అనేది కొన్ని చెప్తానండి. మనకు బాడీ ఎప్పుడు డ్రై కాకుండా మంచిగా మాయిశ్చరైజర్ అంటూ అప్లై చేసుకోవాలండి, బాడీ లోషన్ అంటూ. నేను మొన్న మీకు చూపించాను కదండి పాండ్స్ బాడీ లోషన్. మీ దగ్గర మీ బాడీకి ఏది సూట్ అవుతుందో ఆ లోషన్ అంటూ వాడండి ఫ్రెండ్స్. నాకైతే పాండ్స్ అంటూ పడుతుంది. అండ్ పాండ్స్ కోల్డ్ క్రీమ్ అదొకటి ఫేస్కి యూస్ చేసుకోవచ్చు అండి, అది కూడా బాగుంటుంది. ఇంకా లేకపోతే కొంతమంది అయితే కొబ్బరి నూనె అలా యూస్ చేస్తారు. నేను మీకు ఆ టిప్స్ అనేది మీకు వీడియో అంటూ చేసి చూపిస్తానండి. ఇట్లా ఇడ్లీలు అంటూ ఇల్లు తీసేసుకున్నాను, హాట్ ప్యాక్లో పెట్టేసేసుకొని ఇంకా అలా పక్కకు పెట్టేసుకున్నానండి. అండ్
పొడిలు ఇలా సాంబార్ నెయ్యి వేసుకొని తింటే చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి. మేమైతే ఇలా ప్రిఫర్ చేసాము. దీని కాంబినేషన్ సాంబార్ వడ. మా హస్బెండ్కి సాంబార్ వడ అంటూ కావాలన్నారు. మా పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. అందుకోసం ఇలా ఇడ్లీ, సాంబార్ అండ్ వడ, సాంబార్ వడ అంటే వడలు చేసేసుకొని ఇంకా మనం సాంబార్ అందులో యాడ్ చేసుకోవాలి. ఇలా వడలు చేసేసి సాంబార్ అంటూ యాడ్ చేసేసానండి. ఓకే అని చూసారు కదా, ఇలా మనము వడలంటూ సాంబార్లంటూ వేసేసుకున్నాము. కొద్దిసేపు పెడితే మంచిగా సోక్ అయ్యి మెత్తగా అవుతుందండి. చూస్తున్నారు కదా, ఇలా వేడి వేడిగా ఉన్నప్పుడు వేసేసుకోవాలి. ఓకే అండి, ఇప్పుడు నేను చెప్పాను కదండి, నేను పొడులను చేశాను. 4 రకాలు చేశానండి. చూస్తున్నారు కదా, చెనాకు పొడి, ఎల్లిగడ్డ కారం అంటే వెల్లుల్లి కారం కూడా అంటారండి. ఎల్లిగడ్డ కారం ఇక్కడ తెలంగాణ సైడ్ అంటారు, వెల్లుల్లి కారం అంటారు ఆంధ్ర సైడ్ అంటారు. ఇది పుట్నాల పొడి. ఈ పుట్నాల పొడి దోశలో వేసుకోవచ్చు, అన్నంలో వేసుకోవచ్చు, ఇడ్లీకి వేసుకోవచ్చు. ఓకే అండి, ఇది కరివేపాకు. ఓకే అండి, ఇలా 4 పొడులు అంటూ చేసుకున్నాము. ఇటు రైట్ సైడ్ ఏమో చెనాకు పొడి, లెఫ్ట్ సైడ్ ఏమో కరివేపాకు. టేస్ట్ డిఫరెన్స్ అంటూ తెలుస్తుందండి. అండ్ మా పిల్లలకి ఇంకా ఇడ్లీ పొడి తింటున్నారు. ఇలా ఇడ్లీ అంటూ పెట్టేసేసి నెయ్యి అంటూ వేసేసాను. ఇష్టంగా తిన్నారండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు ఏ పొడులు ఇష్టమో నాకు కామెంట్ రూపంలో తప్పక తెలియజేయండి ఫ్రెండ్స్. ఓకే అండి. ఓకే అండి, ఇలా నెయ్యి వేసేసుకొని ఇంకా పొడులతో తింటే చాలా బాగుంటుందండి. ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు 4 పొడిలో ఏ పొడి నచ్చిందో నాకు కామెంట్ రూపంలో తప్పక తెలియజేయండి. ఓకే అండి, ఇలాగే సాంబార్ వడ, సాంబార్ ఇడ్లీ మీ ఇష్టం అండి. ఎప్పుడైనా పిల్లలకి మీరు అలా ట్రై చేయండి, తినండి. మంచిగా హెల్తీగా ఉండండి ఫ్రెండ్స్. ఈ వింటర్ సీజన్లో అయితే మంచిగా కేర్ తీసుకోండి ఫ్రెండ్స్. బాడీ లోషన్, బాడీ క్రీమ్, గ్లౌజులు, మాస్క్, ఇంకా సాక్సెస్ ఇట్లాంటివన్నీ సెట్ చేసుకోండి. ఈ వింటర్లో ఇప్పుడు ప్రెజెంట్ అయితే చలి అంటూ ఎక్కువ ఉంటుందనేసి టాక్ అండి. కాబట్టి మన హెల్త్ గురించి మనం ఆలోచన చేయాలి కాబట్టి మంచిగా కేర్ అంటూ తీసేసుకోండి. ఓకే అండి, ఇలా ఇడ్లీ సాంబార్ తిన్నామండి. అండ్ వడ సాంబార్ కూడా తిన్నాం. చాలా టేస్టీగా సూపర్గా ఉంది. మీరు కూడా తప్పక ట్రై చేయండి. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే పెట్టే కొత్త వీడియో నోటిఫికేషన్స్ అంటే మీకు వచ్చేస్తాయి. ఆల్ ఓకే అండి, నేనైతే పొడితో ఫస్ట్ తిన్నానండి. అన్ని పొడులు అంటూ టేస్ట్ చేయాలనుకున్నాను. అన్ని పొడులు టేస్ట్ చేస్తున్నానండి. చాలా టేస్ట్గా చాలా బాగుందండి. ఇలా ఇడ్లీ అయినా మీ ఇష్టం అండి. మీకు పొడి అన్నంతో తినాలన్నా ఇలా ఇడ్లీతోనే బాగుంటుందండి. నాకు అన్నంతో కూడా బాగుంటుందండి.
ఒకసారి అలా ట్రై చేయండి ఫ్రెండ్స్. నేనైతే ఇట్లా వేడివేడిగా ఇడ్లీతో కొద్దిగా నెయ్యి అంటూ వేసుకొని తిన్నాను. నెయ్యి తినడం వల్ల కూడా మంచిగా బోన్స్ అంటూ స్ట్రాంగ్ అవుతాయి. ఓకే అండి. ఓకే అండి. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు టేక్ కేర్, బై, నమస్తే.